హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టీనేజ్ 17/18 మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే, ఒక ఖాళీగా ఉన్న క్లాస్ రూమ్లో అమ్మాయి అబ్బాయి ఏకాంతంగా గడుపుతూ రికార్డ్ చేసుకున్న వీడియో అనుకోకుండా లీక్ అయి పోర్న్ సైట్లలో అప్లోడ్ అయిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి కాన్సిక్వెన్స్ ఫేస్ చేశారు అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఈ మూవీ ఒక కన్నడ మూవీ. ఇది డబ్ చేసి ఆహాలో ప్రజెంట్ స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒరిజినల్ వెర్షన్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్న మూవీ. ఇలాంటి మూవీస్ చాలా రేర్ మూవీస్. ఇవి మనకి ఎంటర్టైన్మెంట్ కాకుండా మంచి నాలెడ్జ్ని ఇస్తాయి అని చెప్పుకోవచ్చు. పిల్లలకి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మొదట్లో ఎలా రియాక్ట్ అవుతారు, తర్వాత ఆ సమస్యని పరిష్కరించడానికి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారు అన్నది ఈ మూవీలో చాలా బాగా చూపించారు ఫ్రెండ్స్. ఇక స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది, కానీ దాన్ని క్యాస్ట్ డిస్క్రిమినేషన్, పోక్సో, చైల్డ్ అబ్యూస్, అడల్ట్ పోర్నోగ్రఫీ ఇలాంటి వివిధ పాయింట్స్ని మన ముందుకు చూపిస్తూ ఒకదాన్ని ఒకటి అల్లుకుంటూ చివరి వరకు మూవీని చాలా నీట్గా తీసుకుని వెళ్తారు ఫ్రెండ్స్. ఈ మూవీ ఒక డాక్యుమెంటరీ మూవీలా అనిపిస్తుంది, కానీ మన వరకు చాలా వరకు నాలెడ్జ్ అయితే తెలుసుకోవచ్చు. లాయర్లు, పోలీసులు ఒక కేసుని ఎన్ని విధాలుగా చూస్తారు, పిల్లలు కాపాడడానికి, ఆ ప్రాబ్లం నుండి బయటపడేయడానికి పేరెంట్స్ ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఇక ఈ మూవీ లేటెస్ట్ విషయానికి వస్తే, ఇది ఎంటర్టైన్మెంట్ మూవీ కాదు. స్టోరీ నరేషన్ చాలా స్లోగా ఉంటుంది. క్లైమాక్స్లో మెయిన్ రోల్ని మధ్యంతరంగా ఆపేసి చూపిస్తారు. ఇక ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5 ఫ్రెండ్స్. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.